మునిపెన్నడూ లేని విధంగా ఈసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల కూటమి అభ్యర్థులకు ఇచ్చిన గెలుపు చారిత్రాత్మక విజయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచగల్ల రమేష్ బాబు టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మీడియాతో ముచ్చటించారు. శుక్రవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 5 ఫైళ్లపై సంతకాలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇరువురు నేతల సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ గుర్తులతో ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు కట్ చేసి గండిబాబ్జీకి తినిపించారు. దీంతో 3 పార్టీల కార్యకర్తలు, అభిమానుల నేతల కేరింతలతో హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం చేయడమే కాకుండా స్కిల్ నైపుణ్య సర్వే, రైతుల సంక్షేమానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నెలకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ ఫైలుపై సంతకం పెట్టి తన నిజాయితీ నిరూపించుకున్నారన్నారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచగల్ల రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన తీర్పుకు సిగ్గుపడి ఊరుకోపోగా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గడిచిపోతాయని, వారి పార్టీ కార్యకర్తలను పక్కదారి పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రాజకీయాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. గతసారి ఎన్నికలో 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టిన ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో 11 స్థానాలకు సరిపెట్టడం ఆయన అహంకారపూరిత నిర్ణయాలకు ఒక ఉదాహరణ మాత్రమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. సిఎస్ డైరెక్ట్ గా ఇష్యూ చేశాడు. కన్సర్న్ పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వాలి యాక్చువల్ గా. అంటే ఎంత నమ్మకం లేకుండా ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు. అందువల్ల ఈవేళ ఒక మంచి ఆఫీసు పెట్టుకుని ప్రభుత్వం నడపాలనే ఆలోచనతో ఈ 5 జీవోలు ఇష్యూ చేశారు. 5 జీవోలు తప్పనిసరిగా అమలు చేస్తాం. ఇవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా ఉమ్మడి కార్యక్రమం కింద ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు ఏదైతే మరి నమ్మకంతో ఈవేళ మా మీద బాధ్యత పెట్టారో, మా ప్రభుత్వం మీద, తప్పనిసరిగా ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటాం. మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. స్థానికంగా పంచగల్ల రమేష్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సహకారం తీసుకొని ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఏవైతే పెన్షన్లు కానీ ఇవి కానీ వాళ్ళలాగా ఇన్స్టాల్మెంట్ నెంబర్ లాగా ఇవ్వకుండా ఒకేసారి 4,000, పాత బాకీ 3,000 కలిపి 7,000 ఈ వచ్చే నెలలో అందరి అకౌంట్ లో డబ్బులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇక సిల్క్ సైన్సెస్ అనేది ఇమీడియట్ గా ఏదైతే డిఎస్సి ఇచ్చారో 16,000 మంది ఉద్యోగాలు, 20 సంవత్సరాల లోపు ఎవరు కూడా ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వలేదు డిఎస్సి కన్సల్. సో ఈవేళ ఒక మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీలు కూడా నింపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడైతే ఈ అవుట్ సోర్సింగ్ ఉన్నాయో, అన్యాయంగా చాలా మందికి ఇంకా ఏడిపించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రీఇనిషియేట్ చేసి రేపు వీళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి మా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా బాబ్జీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్న చేసిన కార్యక్రమాలు ఎలక్షన్ అవగానే 4 రోజులు చూద్దాంలేనే నాంచుడి ధరని కాకుండా సీట్లో కూర్చున్న మొదటి రోజే ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఉపయోగపడే 5 బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నారు. డిఎస్సి కానీ, ఉద్యోగాలు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే పెన్షన్ 4,000 చేయటం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, స్కిల్ కానీ, ఈ 5 కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లి లబ్ధిదారులందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి మాటిస్తాం.
ఓ బృహత్తరమైన ప్రక్రియ నిన్న జరిగింది. ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు 5 సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా ఎప్పుడొకప్పుడు తీర్చొచ్చులే అనుకున్న గత ప్రభుత్వంలా కాకుండా మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక 5 ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇది ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు. ఆ చెప్పినట్లో మొదటి రోజునే కొన్ని తీర్చడం అనేది, రేపు 1 తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఒక బృహత్తరమైన ఘట్టం. అన్నిట్లోకి ముఖ్యమైనది ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి గాని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గాని, ప్రజలకు అభద్రతాభావానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయటం గాని, పెన్షన్ 4,000 ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవటం గాని, అన్నా క్యాంటీన్లు అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం గాని, స్కిల్ డెవలప్మెంట్ గాని, ఈ 5 స్కీముల్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది సూచించడంగా మేమైతే భావిస్తా ఉన్నాం. మేము ఇంకా చేసిన వాగ్దానాలు కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు, ఇందాక పెద్ద బాబ్జీ గారు చెప్పారు, ప్రజల్ని ఎంత ఎక్కువగా మేము పొగిడినా అది తక్కువే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు. గతంలో 98% హామీలు అమలు చేశామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నువ్వేమీ చేయలేదు, నువ్వు చేస్తావన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున 57% ఓట్లతో 93% అమలు 93% దగ్గర ప్రజాప్రతినిధులు గెలిపించిన గొప్ప విశేషమైన ఘట్టం మన